సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం రాయకోడ్ మండలంలోని సింగితం గ్రామంలో 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా మొదటి రోజు దరఖాస్తు స్వీకరణలో భాగంగా ముఖ్య అతిథిగా హాజరైన వైద్య ఆరోగ్య మరియు సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథిగా హాజరైన ఈ యొక్క కార్యక్రమంలో దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల పథకాన్ని అమలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అందరికీ అర్హులైన పేదలకు న్యాయం జరిగే విధంగా పథకాలు అందజేస్తున్నారు. అలాగే సింగితం గ్రామానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేసి వైద్య సౌకర్యంకు అన్ని విధాల సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఓ ఎల్లయ్య, జహీరాబాద్ ఆర్డీఓ వెంకటరెడ్డి, రాయకోడ్ మండల్ తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ వెంకటేశం మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంజయ్య, జెడ్పీటీసీ మల్లికార్జున పాటిల్, ఎంపీపీ మమతా అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాటిచ్చారు. ప్రభుత్వం మాటిచ్చింది. అందులో మొట్టమొదటిది మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణము. బస్సులో పోతురా లేదా? మీరు ఎవరు చెప్తలేదేమి? గట్టిగా చెప్పండి. పోతురా? టికెట్ తీసుకుంటారా? మళ్ళీ ఉట్టేలా పోతురా? టికెట్ ఏం లేదు. చూసావా? మొట్టమొదటి అంశము తెలంగాణ మహిళలు, ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో, ప్రభుత్వ బస్సులో ప్రయాణిస్తే ఆ ప్రయాణము ఉచితము. రెండవది పేదవారి యొక్క ఆరోగ్యం ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆరోగ్యశ్రీ అనే పథకంలో 5 లక్షలు కాదు, ఇప్పుడు 10 లక్షల వరకు ప్రభుత్వం వెచ్చిస్తుంది మీ ఆరోగ్యానికి సంబంధించి. ఆ 2 మాటలు కూడా కాంగ్రెస్ సర్కార్ నిలబెట్టుకున్నది. ఇంకా 4 అంశాలు ఉన్నాయి. మహాలక్ష్మి ఒకటి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది 2, చేయూత అనే పెన్షన్లు 3, మన ఇంటికి 200 యూనిట్ల కరెంటు ఉచితము, రైతు భరోసా అనేది 1, రైతు కూలీలకు సంబంధించి. అన్నిట్లో ప్రధానమైనది ఏంటంటే పేదవానికి ఇంటి స్థలము, ఇల్లు. పేదవానికి ఇంటి జాగా, ఇల్లు. గతంలో సింగితంలో ఇల్లు జాగాలు ఇచ్చినామా?